అడుగము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు గణమాద్యము గలరాజు భూమ్యాగజపులోయలను శిఖరములాయనవే రాండియు చాలించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించినాయనదే సత్యుని రాష్ట్రమే భూమి చేసి ఆయన దైవము పాలితులా దుర్గము మన ప్రభువే ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరము ఆయన మాటలు గైకొనినా నైలవి మనకెంతో చాలించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార సుధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగగా ఆదిని నిప్పుడు నెల్లప్పుడు రాండియు చాలించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడెను. దావీదు అనగా ప్రియుడు. దావీదు హృదయము దేవుణ్ణి ఎరిగిన హృదయం. ఎందుకంటే దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన పై వచనాలలో 13వ అధ్యాయములోనే 22వ వచనం. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరు సాక్ష్యం ఇచ్చారట? దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడు. నా మనసులో ఏమున్నాయో అతని మనసులో కూడా అవే ఉన్నాయి. నేను ఉద్దేశించిన మరి సంగతులను
ఆయన ఎరిగినవాడు. దావీదు హృదయము పశ్చాత్తాపబడిన హృదయం. 51వ కీర్తన 17వ వచనములో ఏమని అడుగుతాడంటే 51వ కీర్తన 17వ వచనములో, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయ. దావీదు పశ్చాత్తాపుడయ్యాడు. దావీదు తన బలహీనత ఒప్పుకున్నాడు. మొదటి వచనములో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను, నీ వాత్సల్యము చేత నా పాపములను కడిగివేయుము. కనుక దావీదు హృదయము కడగబడిన హృదయము. దావీదు మనస్సు దేవుని చిత్తానుసారమైన మనస్సు. దావీదు దేవుని వాక్యమును ప్రేమించువాడు. 119వ కీర్తన 97వ వచనములో, 119వ కీర్తన 97వ వచనములో, నీ ధర్మశాస్త్రము నాకెంతో మేలు. ఏమంట? దినమెల్లా, అప్పుడప్పుడు కాదు. కొందరికి అప్పుడప్పుడు భక్తి పుట్టుకొని వస్తారు, దుఃఖ దినాలు అప్పుడు. ఎందుకురా 5 గంటలకే లేచిపోతామంటే టీ ఇచ్చారు మామ అంటున్నారు. ఎందుకురా శుక్రవారం పోతామంటే పాయసం పువ్వు పెడతారు మామ అంటున్నారు. అప్పుడప్పుడు వచ్చే భక్తి. క్రిస్మస్ నా పొద్దు ఈటి ఆనంద్ అద్దరు సొక్క వేసి 500 నోటు కనపడేటట్లే పెడతాడు. ఏం పెట్టినావు ఆనంద్ అంటే, పొద్దు మా దేవుడు పుట్టినరోజు పండుగ మామ అంటాడు. అది అప్పుడప్పుడు వచ్చే పండుగ భక్తి. కానీ ఈయన అంటున్నాడు, నేను దినమెల్లా. పని పాట లేని వాడు కాదు దావీదు. ఇశ్రాయేలు దేశమునకు ద బెస్ట్ రాజు. తన జీవితములో ఎవరైనా వచ్చి, ఏమంటే దావీదు గారు ఈరోజు దేవుని మందిరంలో కోరికలు ఉన్నాయి రా అంటే, నేను రాను, నేను ఈడే ఉంటాను, సీరియల్ అతుక్కొని పోయి ఉంటాను, మీరు బోన్రా, ఈ పొద్దునే రాలేను బో అని అంటాం. కానీ దావీదు అలా కాదు. 122వ కీర్తనలో, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని, 122 నేనే వస్తాను. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని నాతో అనినప్పుడు, ఎన్నో వచనము? 122 ఇక్కడ మొదటి వచనం. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను బొక్కుడికని పెడతాంటే ఆడి ఏడో తిని బాగా గుండ్రాయి మాదిరి ఉండి, గన్నమ్మామ మాకు పనులు లేవా? సరే, సాతానుడు ఆదివారం ఆరాధన కూడా రానికోకుండా పనికి పంపుతాడు. పంపించకపోతే నువ్వు సంతకం పెట్టి నువ్వు నడిచితం రాజు. ఈ మధ్య చాలా మంది ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. ఆదివారం ప్రభు దినం, ప్రభు మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుని స్తుతించే దినం. వీళ్ళ బంధువులే ఎర్రగుంటపల్లిలో ఉన్నారు. ఒక 5 సంవత్సరాల కిందట, ఏమమ్మా ఆదివారం ఆరాధన మానేసి చెనకట్ట బీకేకి పోయేవనుకో, 500 కూలని ఆశపడినావనుకో, శనక్కట్లు చేతులు పెడతానని తేలు కుడతాయి చూడని చెప్తున్నాను. చెప్తే, అయ్యా నిజంగానే 2 తేలు కుట్టినాయి అక్క, నేను మందిరం పోకోకుండా అంటే నా రోజు నాకు నవ్వులే నవ్వులు. మందిరం ఇంట్లో వాళ్ళు ఇంట్లో నిజమే సార్, నేను 500లకు ఆశపడి 2 చేతులు శనక్కట్లు చేతులు 2 చేతులు కుట్టాయి సార్. 500కు బదులు 3000 అయింది సార్ ఖర్చు. ఆరాధనకు రావాలి. భక్తుడైన దావీదు ఏమంటున్నాడు?
యెహోవా మందిరమున వెళ్ళుదమని జనులు నాతో అడిగినప్పుడు నేను ఒక హిందూ ఉదయాన్నే కొబ్బరి బొండం తీసుకుని పోతున్నాను. వెంకటేష్ టీ తాగుతున్నా అని తెలుసు. సార్ నేను కొబ్బరి బొండం కొట్టేది నేనేం ఉంటాను సార్. ఒక ముస్లిం మసీదు కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమైతేనే వాడు ఆ పని వదిలేసి ఆడపోయి మోకాళ్ళు ఉండి వస్తాడు. నిజ దేవుడు మనకు తెలుసు కానీ దేవుని మంది రావడానికి ఇష్టపడము. చూసారా, పెళ్ళాయ పిల్లలు పుట్టేది వారం పనులు ఇంట్లోనే ఉంటావు కానీ ఒక బుధవారం రావు, ఒక శనివారం రావు, ఒక ఆదివారం రావు. పైగా మేము నిన్ను ఉన్నామా అంటారు. ఉన్నప్పుడు రా అంటాను నేను, లేనప్పుడు రా. దేవుని మందిరం ముఖ్యం. వాళ్ళని నాకు తగిలిచైనా పంపించాల. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళ హృదయంలో చెడుకు చోటు ఉండదు. దేవుని మందిరం నీడ కింద ఉంటే చాలు. మా ఇసాకు మామ కొట్టాలు వేయడంలో పేరెన్నిక కలిగిన వాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక ఆయన ప్రభు బళ్ళ దగ్గర నిలబడి చక్కగా వాక్యం చెప్తా ఉన్నారు. మాకు ఎంత సంతోషం. మేము ఒకేసారి ప్రసంగికులు కాలేదు. మమ్మల్ని ఎన్నో వ్యవసాయాలు చేశారు, ఎన్నెన్నో చేశారు. నువ్వు నా మాట చెప్పావు, ఈ మాట ఆ పక్కన మామ అయితే ఏంది మాది అని వ్యవసాయాలు చేసేవాడు. నేను పట్టించుకోలే. దేవు అట్లా చెప్పకోకుండా నన్ను కాపాడు అనేవాడు. ఇంకా బాగా చక్కగా చెప్పుటకు సహాయం అయింది. కనుక దేవుని నీడలో ఎప్పుడైతే ఉంటావో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా ఆదివారం దేవుని మందిరానికి కనుక నీ ధర్మశాస్త్రమును నేను దినమెల్లా ధ్యానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము హృదయములో ఉంటే నెమ్మది అంటారు. 50 వచ్చింది 119 కీర్తనలోనే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. వాళ్ళు వచ్చారా? ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడ ఉండాలా? 119 కీర్తన 50 వచ్చింది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది. దేవుని వాక్యం ఏవేవో కాదు. మనుషులు కాసేపు ఉంటారు, పొద్దుపోతుంది లేమ్మా పోయేస్తాంలే అంటారు. కానీ శాశ్వతంగా నీ దేవుడు నీతో ఎవరుంటారు? నీ దేవుడు నీతో. అందుకంటున్నాడు నీ వాక్యం నన్ను బ్రతికించిందయ్యా. నేను శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా నువ్వు ఎలాగున్నావని పలకలేదు. కానీ నీ వాక్యం నన్ను ఆదరించింది. నీ వాక్యం నాకు ధైర్యం ఇచ్చింది. 94 కీర్తన 18 వచ్చింది. 94:18 నా అంతరంగమందు విచారములు హెచ్చగా. 94 కీర్తన నీ గొప్ప ఆదరణ. ఎన్నో వచ్చినాం? 19 వచ్చినాం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణంలో చదివినాయి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నెమ్మది కలగజేసింది. నా జీవితంలో నా జీవితంలో ఎన్నెన్నో సమస్యలతో ఉన్నప్పుడు నన్ను ఆదరించి. ఇంకొకటి, నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు నా యొద్దకు వచ్చి ఏమన్నావు తెలుసా? భయపడకు మీ అన్నావు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. ఒక మాట చెప్పుకొని ప్రార్థన చేసింది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 55వ వచనం. 3:55. 57. నేను నీకు మొరలిడు దినమున
నీవు విలాప వాక్యాలు అంటే కీర్తనలు అయిపోయినాక, ఇరిమియా అయిపోయినాక, పేజ్ నంబర్ 624. ఎప్పుడు చదువు. నేను నీకు నిన్న వచ్చిన 3:57 దొరికిందా విలాప వాక్యాలు? నేను నీకు మొరడు నిన్న ఇన్నయ్య దొరికిందా? నేను నీకు మొరలిడు దినమున నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని. నీవు ఎంత ధైర్యం కావాలండి, ఎంత కావాలండి, ఇంతకన్నా ఆదరణ ఏం కావాలి మనకు? ఇంతకన్నా ధైర్యం మనకు ఎక్కడ దొరుకుతుంది? నా పిల్లలు ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా? నా పిల్లల కోసమే కదా మండు టెండర్లోనే ప్రయాసపడుతున్నది. మరి నా పిల్లల యొక్క చదువులో యేసు ప్రభువా నువ్వు చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయి. నా భర్తలో కూడా మార్పు తీసుకురా. నేను నా ఇంటి వారు దేవుని సన్నిధి నడుచున్నట్లుగా నీ కృపను అనుగ్రహించు. నేను నీకు మొరలేడు దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. నా యొద్దకు వచ్చి ఏమన్నావు తెలుసా? ఎబ్రీ పత్రిక 13:6. ఎబ్రీ పత్రిక 13:6. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? ఇంకా పై మాటలో నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నా కుటుంబములో, నా జీవితములో, నా వ్యక్తిగత జీవితంలో, నా పిల్లల పట్ల నేను భయపడను. దేవుని పిల్లలు చెప్పాల్సిన ధైర్యంతో కూడిన మాట. ఆయన నాకు సహాయకుడు, ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడువను ఎడబాయనని ఆయనే సెలవిచ్చాడు నాకు. కనుక ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నన్నేమి చేయగలరు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ కుటుంబము కొరకై ప్రతి శనివారము ఇక్కడ కూడున్న ప్రతి ఒక్కరి కొరకై మరి మందిరంలో ప్రార్థిస్తూ ఇదిగో థామస్ మీ పిలుపు యవనుడు, ఈ కాలనీలో ఏదైనా కొట్లాటలు జరిగినా ముందుగా ఉండేవాడు, ధైర్యపరచు. కానీ మీరు తెలుసు ఒకని తల్లి వాళ్ళని ఆదరించు, నేను మిమ్మల్ని ఆదరించగలను. థామస్ లేని లోటు ఒక స్నేహితునిగా, తండ్రిగా, కుమారునిగా, ఒక తమ్మునిగా తోడుగా ఉన్నాడు. తల్లి కొరకేమో ప్రార్థిస్తాను. ఉదాహరణలో ఉంది అమ్మ, ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడు. బాలస్వామి అక్కను బట్టి ముగిస్తూ మరి కుమారుడు కుమార్తెను బట్టి ముగిస్తూ ఇద్దరు రక్షించబడిన బిడ్డలు, ప్రభువులలో పాలు పొందిన బిడ్డలు, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించారు. వసంతరావు అయిన భార్య పిల్లలను బట్టి ముగిస్తూ పెద్దవారి జీవితంలో 10లో అద్భుతమైన ఫలితాలతో పాస్ అయిన జ్ఞానాన్ని బట్టి ముగిస్తూ దీవించండి. పిల్లల యొక్క చదువులు, చురుకైన జ్ఞానం, మరియమ్మ ఆమె భర్త వారి సంతానాన్ని దీవించండి. సుందరమ్మ ఆమె భర్త, కుమార్తెలు వారి భర్తలు వారి సంతానాన్ని దీవించండి. జీవితంలో ఈ అద్భుత కార్యం జరిగించండి. తాతయ్య అయిన భార్య పిల్లలు అయినా, నరసింహైన భార్య పిల్లలు, జాకబ్ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులు బట్టి దీవించండి. రమేష్ వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఇక్కడ ఈకే ఆనందం ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు
ఆశీర్వాదము అయ్యా థామస్ లేని లోటు మీరు ఒక స్నేహితునిగా, ఒక తండ్రిగా, ఒక ధైర్యశాలిగా ఉండి నడిపించి నేను మీకు స్తోత్రములు చెల్లిస్తాను. గత నెలలన్నీ మీరు మరో నూతన మాసాన్ని బహుమానం, నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో ఈ కుమారుని ప్రకటించిన యేసు ప్రభు నామములో ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.